ఒక్క మాసంలో 20 మందిని మట్టి చేశాం. అయ్యపోయాడు, అన్న సచ్చాడు. ఈ ఊరికేదో తగిలింది సామే. పాలిలోని జనం వాళ్లంతట వాళ్లే వెళ్లిపోవాలంటే భయం పుట్టించాలి. అక్కడున్న నీరు గాలి వాళ్ళని భయపెట్టేలా చేస్తాను. ఊరు వల్లకాడు కావాల్సిందేనా? ఏం చేయలేమా? మందులేదా? మొత్తం 48 రోజులు, ఒక మండలం. ఉత్తరానికి పోయి వెతుకో. గాలి వేలు చూపిస్తుంది, నేల నేస్తం కడుతుంది. ఎవరిని? పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడొకడు. నేరేడు పండు లాంటి కళ్ళు, అరిటాకంత చెయ్య. తుఫాన్లో పరిగెడతాడు. ఆనాలు కట్టేదెలా? వాడి పిలుపు నీకు వినిపిస్తుంది. ఎవడి వీలు చివర నిప్పు ఉప్పనే నాట్యం చేస్తుందో, ఎవడు తాకితే నెత్తురు నీ నొదిటి మీద పుట్టుకుతుందో వాడిని తీసుకోరా సిద్ధ, వాడిని తీసుకోరా. కొంతతో కాదు, కొండితో రమ్మని పిలువు. మనోరి పేడ ఊరు బతికినట్టే. నీకు కూడా అర్థం కావట్లేదు. దేవుడు అంటే ఏదంటే అది అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేనే దేవుడినైతే నీకు మీ ఊరికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మీకు సాయం చేస్తాను. జీకే గడ అక్కడ ఏది తోతున్నట్టు తెలియదు, నేను మాత్రం అటు సమాధితో పడుతా. చెప్పా నా కొడుక్కి 6 అడుగులు పొడుగు 2 అడుగులు వెడపు మాంచి టేకి పెట్టుకునుకోమని మేకులు దింపి పారదొప్తా. ఏ మట్టి కోసం ఇంత సంగ్రహం చేస్తున్నావో అదే మట్టి మేఘమై నిన్ను కమ్ముతుంది. సాగు తెలిసిపోలేదురా. వెళ్ళొస్తాడు. చావు ఊపిరి నీ మెడ వెనక తాకుతుంది. ఎవరు చెప్పాడు దేవుడని? నిన్ను చెప్పడానికి దేవుడికి రావాలా? సీతారామరాజు టాక్సీ డ్రైవర్ ఆడే ఎక్కువ. $534 ప్రాణం సామి. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. అడగడ పైన ఉంటాడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతల సాయం కోసం అడిగినప్పుడు లోపల నుంచి బయటకు వస్తాడు. అప్పుడు 100 ఏంటి, లక్షల కోట్లు కూడా ఇస్తారు. ఏదనుకుంటే అది అయిపోద్ది.